హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆంధ్ర స్టైల్లో పలావ్ ఎలా తయారు చేస్తారో చూద్దాము. దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, పచ్చిమిర్చి 3, పెరుగు కొద్దిగా, 1 నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పాలు, ఫుడ్ కలర్, బాస్మతి రైస్ ఇది కిలో. ఇవి ఫస్ట్ గిన్నెలో వేడైన తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. దాంట్లో ఫస్ట్గా దాల్చిన చెక్క, లవంగాలు వేస్తాము. తర్వాత ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై చేసి ఈ పచ్చిమిరపకాయలు 3 వేసేద్దాము. ఇవి కొద్దిగా కట్ చేసుకోవాలి, ఎక్కువ కాకుండా. ఉల్లిపాయలు ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, దాంట్లో టమాటా ముక్కలన్నీ వేద్దాము. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. చల్ల పక్క వేసాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ కారం వేద్దాం దీంట్లో. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేద్దాం దీంట్లో. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ కలిపేద్దాం. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ డబ్బాతో రైస్ తీసుకున్నామో ఆ డబ్బాతోని నీళ్లు వేసుకుందాము. 1 డబ్బా రైస్కి అదే డబ్బాతో నీళ్లు. వన్ అండ్ హాఫ్. అంతా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్లో నిమ్మరసం కలిపేద్దాము. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయి. దీంట్లో రైస్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ అయితే 1/2 అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి. దీంట్లో వేసేద్దాం. మొత్తం నీళ్లు తీసేసి అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసాం ఫ్రెండ్. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. లాస్ట్లో ఫ్రెండ్స్ కొద్దిగా కలర్ వేసుకుందాము. రైస్ మీద నుండి అయిపోయింది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మేము పెరుగు పచ్చడితో కానీ మటన్ కర్రీతో కానీ తింటే టేస్ట్ బాగుండిద్ది. ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో పలావ్. చేసే విధానం మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.